హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ ఆఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ, రైల్వే మరియు ఎస్ఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే సిలబస్ అనాలిసిస్ వీడియో, వెయిటేజ్ అండ్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకి 2024 ఫిబ్రవరిలో మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అనేది మనకి 2024 ఏప్రిల్లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ చూసుకుంటే మనకి 2025 మార్చ్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఆ సిబిటి 1 క్లియర్ చేసి పిఎస్టీ పిఎంటీకి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఫిజికల్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మన సౌత్ వాళ్ళు ఏ సెంటర్కి వెళ్ళాలి, ఏ డేట్ రోజు వెళ్ళాలి, ఫిజికల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకి ఈ నోటీస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన నోటీస్ అండి. సో ఈ నోటీస్లో ఏముందంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆర్పిఎఫ్ 0 ఫిబ్రవరి 2024 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఈ నోటీస్లో ఏముందంటే బేస్డ్ ఆన్ ది మెరిట్ CBT of the list of candidates shortlisted for next stage of recruitment, physical efficiency test and physical measurement test and document verification was published on official website of RRB. The tentative schedule for PST-PMT document verification of the shortlist candidates is as under. ఇందులో ఏమంటున్నాడంటే ఎవరైతే అభ్యర్థులు CBT 1 క్లియర్ చేసి PST-PMT డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈవెంట్ డేట్స్ అనేది రావడం జరిగింది. ఈవెంట్ డేట్స్ చూసుకుంటే నవంబర్ 13 టు డిసెంబర్ 6 వరకు కండక్ట్ చేస్తున్నామనేసి మనకి ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఏ గ్రౌండ్లో కండక్ట్ చేస్తున్నారంటే వెన్యూ అడ్రస్ విత్ ల్యాండ్ మార్క్. నార్త్ వాళ్ళకి చూసుకుంటే 2nd బెటాలియన్ RPSF గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్, ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ బై ఎయిర్పోర్ట్ గోరఖ్పూర్. వెస్ట్ వాళ్ళకి చూసుకుంటే RPF జోనల్ ట్రైనింగ్ సెంటర్ నాసిక్ రోడ్ మహారాష్ట్ర, ల్యాండ్ మార్క్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సంగమాన్ రోడ్. ఈస్ట్ వాళ్ళకి చూసుకుంటే రైల్వే వర్క్షాప్ స్టేడియం కాంచరాపుర PS బిజూర్ డిస్టిక్ వెస్ట్ బెంగాల్. ల్యాండ్ మార్క్ చూసుకుంటే బిసైడ్ హర్నెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ రైల్వే బెల్ ఇన్స్టిట్యూట్ కాంచరాపుర. ఇది ఈస్ట్ వాళ్ళు. మన మన సౌత్ వాళ్ళకి చూసుకుంటే RPF జోనల్ ట్రైనింగ్ సెంటర్ సంజయ్ గాంధీ నగర్ మౌలాలి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ హైదరాబాద్ తెలంగాణ 5,40,000 పిన్ కోడ్ వచ్చేసి. ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంజయ్ గాంధీ నగర్ మౌలాలి. ఇది మౌలాలి అంటే మ్యాక్సిమం అందరికి తెలియదు కాబట్టి ఇది ఏరియా వచ్చేసి హైదరాబాద్లో సికింద్రాబాద్ ఉంటుంది కదా, సికింద్రాబాద్కి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఈ స్టేడియం అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మన ఈ కాల్ లెటర్ ఎప్పుడు ఇస్తారంటే మనకి ఈ కాల్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్ 1 చూసుకుంటే మనకి ఈ కాల్ లెటర్ for every shortlist candidate will be available on official website at least 2 weeks before the scheduled date of their PST-PMT document verification. The e-call letter will include the date, time, venue of the PST-PMT document verification. All candidates must carefully read the following instruction
ఇన్ దేర్ ఈ కాల్ లెటర్. మనకి ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1లో ఏమంటున్నాడంటే 2 వీక్స్ ఈవెంట్స్ డేట్స్ ఉన్నాయి కదా, ఆ 2 వీక్స్ ముందు మనకి ఈ కాల్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ కాల్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా చదువుకోండి అనేసి ఇన్స్ట్రక్షన్ 1లో మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇన్స్ట్రక్షన్ 2 చూసుకుంటే document verification will be conducted on the same day of the PST PMT. Candidate who are qualified PST PMT all candidate must bring their relevant original documents along with 2 self attested photocopy of submission. ఇక్కడే ఇన్స్ట్రక్షన్ 2లో ఏమంటున్నాడంటే మనకి ఈవెంట్ కంప్లీట్ అయిన రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తాము. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఒరిజినల్తో పాటు 2 జిరాక్స్ కాపీలు అండ్ ఫోటో మీద మనం సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఉండాలి అనేసి ఇన్స్ట్రక్షన్ 2లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ 3 వచ్చేసి candidate are advised to thoroughly study all the instructions and details. Central Employed Notice Number RPF February 2024 Constable Executive available on official website of RRB. ఒకసారి మీరు ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది మంచి క్లియర్గా చదువుకోండి. అండ్ అందులో ఏ ఫార్మాట్లో అయితే మనకి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయమన్నారో అదే ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి కదా, మ్యాక్సిమం అదే ఫార్మాట్లో ప్రొవైడ్ చేయాలి. లేదంటే మనకి రిజెక్ట్ చేసే ఛాన్స్ అని ఉంటుంది. లేదంటే మనకి టైం ఇచ్చేసి మళ్ళీ ఒక 4-5 డేస్లో మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రా అనేసి టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్స్ట్రక్షన్ 4 చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో అడ్వైజ్ టు రెగ్యులర్లీ చెక్ ద ఈమెయిల్ అండ్ విజిట్ ఆర్ఆర్బి వెబ్సైట్ ఫర్ అప్డేట్స్. ఇన్స్ట్రక్షన్ 4లో ఏమంటున్నారంటే డైలీ మెయిల్ చెక్ చేసుకోండి అండ్ వెబ్సైట్లో కూడా అప్డేట్స్ కోసం వెళ్తూ ఉండండి అనేసి అంటున్నారు. సో ఇది గైస్, మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ అనేది 1600 మీటర్లు 5 నిమిషాల 45 సెకండ్లో కంప్లీట్ చేయాలన్నమాట. మనకు ఆర్ఎఫ్ఐడి ఉంటుంది. ఈ 5 నిమిషాల 45 సెకండ్లో కంప్లీట్ చేసిన తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్ ఉంటుంది. 14 ఫీట్ 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. హై జంప్ వచ్చేసి 4 ఫీట్ 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే 800 మీటర్స్ 3 minutes 40 secondsలో కొట్టాలి. ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ ఉంటుంది కంపల్సరీగా. సో ఇది దృష్టిలో ఉంచుకోండి. మ్యాక్సిమం 340 లోపల వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. 800 మీటర్స్ కాబట్టి ఫీమేల్స్కి 800 మీటర్స్ 3 minutes 40 secondsలో కొట్టడం అంటే ఈజీయే. సో ఇంకా నెక్స్ట్ ఏం ఈవెంట్స్ ఉంటాయంటే లాంగ్ జంప్ వచ్చేసి 9 feet 3 ఛాన్సెస్ ఉంటాయి. హై జంప్ వచ్చేసి 3 feet ఉంటుంది. 3 ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్తో పాటు ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. హార్డ్లీ ఇంకొక 1 month టైం ఉంది కాబట్టి కన్సిస్టెన్సీగా రోజు మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. అండ్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్గా వెళ్ళండి. సో ఇంకేమైనా డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. తద్వారా మీకు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా, లాస్ట్ మినిట్ టైంలో హడావుడి కాకుండా ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే కూల్గా వెళ్ళి కొట్టేసి రావచ్చు. సో మ్యాక్సిమం ఇప్పుడు మీ అందరికీ సిబిటి క్లియర్ అయిందంటే
సిబిటి క్లియర్ అయిందంటే మీకు 50% నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోయినట్టే. మిగిలిన 75% ఏంటంటే, మిగిలిన 25% ఏంటంటే మీకు రన్నింగ్. ఈ రన్నింగ్ కూడా క్లియర్ అయిందంటే మీకు 75% క్లియర్ అయినట్టే. అండ్ మెడికల్ క్లియర్ అయిందంటే మీకు 99.9% జాబ్ వచ్చినట్టే లెక్క. సో ఆల్మోస్ట్ మీరు అందరూ ఎవరైతే అభ్యర్థులు సౌత్ నుంచి సెలెక్ట్ అయ్యారో, తెలంగాణ నుండి అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 50% నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం 50% ఉంటుంది. సో ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి మనం ట్రై చేస్తే బాయ్స్కి 1600 మీటర్స్ 5:45లో కొట్టాలి కాబట్టి ఈజీగా కొడతారు. సో టెన్షన్ పడకుండా ప్రాక్టీస్ చేసుకోండి డైలీ మార్నింగ్ ఈవినింగ్. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 800 మీటర్స్ 3 minutes 40 secondsలో కొట్టాలి కాబట్టి మీరు కూడా ఏం టెన్షన్ పడకండి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకున్నా కానీ ఫీమేల్స్ 1 month 45 days ప్రాక్టీస్ చేసినా కానీ మీరు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. 800 మీటర్స్ అది ఒక ఈవెంటే కాదు, ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోలో ఆర్పిఎఫ్ డేట్స్ అనేది రావడం జరిగింది. సో ఇది కాకుండా మీకు ఆర్పిఎఫ్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.